చందమామ కథ. మహాకవి భారవి సంస్కృత కవులలో అనేక మంది ప్రసిద్ధికి ఎక్కారు. వారిలో భారవి ఒకరు. ఈయనను గురించి ఒక కథ ఉన్నది. భారవి తండ్రి భవానీ భట్టు గొప్ప పండితుడు. అందుచేత ఆయన తన కొడుకును కూడా పండితునిగా చేశాడు. 20 ఏళ్ళు వచ్చేసరికి భారవి ఉద్దండ పండితునిగా తయారైనాడు. తండ్రిని కూడా మించిపోయినాడు. అయినా విద్వాంసులు భారవిని మెచ్చుకుంటూ ఉంటే భవానీ భట్టు విని ఊరుకోకుండా, వాడు పసివాడు, వాడికి నిజంగా ఏమీ రాదు, వాడిపై అభిమానంతో మీరు అలా అంటున్నారు అనేవాడు. తండ్రి ఇలా తనను తేలిక చేసి మాట్లాడినప్పుడల్లా భారవికి కష్టం తోచేది. తండ్రిపైన పట్టరాని కోపం కూడా వచ్చేది. ఇలా ఉండగా ఒకనాడు ఒక పండిత సభ జరిగింది. ఆ సభలో జరిగిన చర్చలలో భారవి కొమ్ములు తిరిగిన విద్వాంసులను సైతం తన వాదనతో ఓడించాడు. సభలో అందరూ భారవిని మెచ్చుకున్నారు. భవానీ భట్టు లోపల సంతోషం పొందుతూ కూడా పైకి తన అలవాటు ప్రకారం ఇతరుల పొగడ్తలకు అడ్డుపుల్లలు వేశాడు. తన తండ్రి మాటలతో భారవికి నిరుత్సాహము, అవమానము, రోషము కలిగాయి. అతను సభ నుంచి ఇంటికి వెళుతూనే తన తల్లితో, అమ్మ, నాయన నా ఖ్యాతి చూసి ఓర్వలేకుండా ఉన్నాడు. నన్ను మెచ్చుకునేవారిని కూడా నిరుత్సాహపరుస్తూ నాకు తలవంపులు కలిగిస్తున్నాడు. ఇక మీద నేను ఇది సహించలేను. ఎక్కడికైనా వెళ్ళిపోతాను. నువ్వైనా ఆయనతో కాస్త చెప్పి చూడు అన్నాడు. మరికొంతసేపటికి భవానీ భట్టు ఇల్లు చేరుకున్నాడు. ఆయనతో భార్య తన కొడుకు అన్నమాట కాస్త చెప్పేసింది. అది విని భవానీ భట్టు, మనవాడికి ఈపాటి జ్ఞానం కూడా లేదా? తండ్రి తన కొడుకులను పొగడవచ్చునా? ఇతరులు పొగుడుతుంటే విని ఊరుకోరాదు కూడాను. తండ్రి తన కొడుకును పొగుడుకోవటం తనను తాను పొగుడుకోవటం వంటిదే. అది కొడుకు యొక్క పురోభివృద్ధికి మంచిది కాదు. ఈ సంగతి వాడికి తెలియదులాగా ఉంది. నీవైనా చెప్పు. వాడు గొప్ప పండితుడని, వంశానికి గొప్ప ప్రతిష్ఠ తెస్తాడని నాకు మొదటి నుంచి తెలుసు అన్నాడు భార్యతో. తండ్రి అన్న ఈ మాటలు భారవి పక్క గదిలో నుంచి విని పశ్చాత్తాపంతో కృంగిపోయాడు. అతను యువతలికి వచ్చి తండ్రి కాళ్ళపై పడి తన అపరాధాన్ని ఒప్పుకొని తనకు ఏదైనా ప్రాయశ్చిత్తం విధించమని కోరాడు. భవానీ భట్టు కొడుకును లేవనెత్తి, నాయనా, నీవు 1 ఏడాది పాటు అత్తవారింట ఉండిరా, అదే ప్రాయశ్చిత్తం అని చెప్పాడు. ఆ ప్రకారమే భారవి అత్తవారింటికి వెళ్ళాడు. 1 వారం రోజుల పాటు అత్తవారు అతనికి సమస్త మర్యాదలు చేశారు. ఆ తర్వాత మామగారు అల్లుణ్ణి లౌక్యంగా అతను రావటానికి గల కారణాన్ని అడిగాడు. భారవి ఆయనతో జరిగిన సంగతి చెప్పక తనకు తన తండ్రికి అభిప్రాయ భేదం వచ్చిందని, తండ్రి ఇంట ఉండటం ఇష్టం లేక తాను వచ్చేశానని అన్నాడు. అంతటితో అల్లుడి మర్యాదలన్నీ అడుగంటిపోయినాయి. బావమర్దులు అతన్ని రోజు పొలం పనికి తీసుకుపోసాగారు. ఇదంతా తనకు ప్రాయశ్చిత్తమే గనక భారవి వారు చెప్పిన పనులన్నీ చేస్తూ వచ్చాడు. కొంతకాలం గడిచింది. భారవిని అహోరాత్రాలు పొలం మీదనే ఉంచి పైరుకు కాపలా కాయమన్నారు. అతని భార్య పొలానికి అతని కొరకు భోజనం తీసుకుపోతూ ఉండేది. ఇంతలో శ్రావణ మాసం వచ్చింది. భార్య భారవితో, అందరూ నోములు నోచుకుంటున్నారని, తనకు కూడా నోచుకోవాలని ఉన్నదని, అందుకుగాను తన దగ్గర డబ్బు లేదని కంటతడి పెట్టుకున్నది. భారవి పొలం కాపలా కాస్తూనే కిరాతార్జునీయం అనే ప్రబంధాన్ని రాస్తున్నాడు. అందులో నుంచి ఒక తాటాకు తీసి భారవి తన భార్యకు ఇచ్చి, ఈ గ్రామంలో ఫలాని కోమటి విద్వాంసుడు, నేను కవి పండితున్నని ఆయనకు తెలుసు. ఈ శ్లోకం ఆయన వద్ద తాకట్టు పెట్టి నీకు కావలసిన డబ్బు పుచ్చుకో. ఆ శ్లోకం తాకట్టు విడిపించుకునేదాకా నేను నా కావ్యాన్ని ప్రచురించరని ఆయనతో చెప్పు అన్నాడు. భారవి భార్య తన భర్త ఇచ్చిన శ్లోకాన్ని, ఆయన ఘంటాన్ని పట్టుకుపోయి కోమటికి ఇచ్చింది. కోమటి ఆమె చెప్పినదంతా విని పద్దు రాసి ఆమెకు కొంత సొమ్ము ఇచ్చి పంపి ఆ శ్లోకం గల తాటాకును ఘంటాన్ని ఒక వెదురు గొట్టంలో పెట్టి చూరులో దోపాడు. తర్వాత కొద్ది రోజులకే ఆ కోమటి ఓడ వర్తకం మీద ద్వీపాంతరాలకు బయలుదేరినాడు. దారిలో తుఫాన్ వచ్చింది. ఓడ పగిలిపోయింది. కోమటి చావు తప్పించుకొని ఇంకొక ద్వీపం చేరి నానా అగచాట్లకు గురైనాడు. ఈ లోపల భారవి ఎలాగో అత్తవారింట ఏడాది పూర్తి చేసి తర్వాత భార్యతో తన ఇంటికి వెళ్ళిపోయాడు. కోమటి బాకి తీర్చి భారవి తన కావ్యం ప్రచురిద్దామనుకుంటే కోమటి జాడ తెలియరాలేదు. ఆయన వర్తకానికని బయలుదేరి 18 ఏళ్ళు నిండాయి. ఆయన ఎప్పుడూ చనిపోయి ఉంటాడని అందరూ అనుకున్నారు. అయినా భారవి తొందరపడక నిశ్చయమైన వార్త తెలిసినదాకా తన కావ్యాన్ని ప్రచురించకుండా నిలిపి ఉంచటానికి నిశ్చయించుకున్నాడు.
కోమటి ప్రయాణమై వెళ్ళిన కొన్ని మాసాలకు ఆయన భార్య ఒక కొడుకును కన్నది. వాడు 18 ఏళ్ల వాడై ఉండగా కోమటి తిరిగి ఇల్లు చేరుకున్నాడు. వీడు మన కుమారుడు అని భార్య తన కొడుకును భర్తకు చూపించింది. తాను బయలుదేరే సమయానికి తన భార్య గర్భవతి అని కూడా ఆ కోమటికి తెలియదు. అందుచేత కోమటి ఆమె శీలాన్ని శంకించి కోపావేశంతో ఆమెను చంపాలని చుట్టూ చూసేసరికి వెదురుగొట్టంలో గంటం కనిపించింది. దానితో తన భార్యను పొడుద్దామని గొట్టం తీసేసరికి అందులో నుంచి తాటాకు జారి కింద పడింది. కోమటి ఆ పత్రంలో ఉన్న శ్లోకాన్ని ఈ విధంగా చదువుకున్నాడు. సహసా విదది తపక్రియాం అవివేకః పరం ఆపదం పదం బృణం తేహి విమృశ్య కారణం గుణలుబ్ధాః స్వయం ఏవ సంపదః. తొందరపడి ఏ పని చేయరాదని, అవివేకం వల్ల ఆపదలు కలుగుతాయని, గుణాలను బట్టి సంపదలు లభిస్తాయని, చక్కగా ఆలోచించి ఏ పని అయినా చేసేవాడి యందే గుణాలు ఉంటాయని ఆ శ్లోకానికి అర్థం. ఈ శ్లోకం కోమటికి మంచి హెచ్చరికలాగా పనిచేసింది. అందుచేత ఆయన తన భార్యపై కోపాన్ని నిగ్రహించుకొని తాపీగా అయిన వారందరితోనూ మాట్లాడి తాను బయలుదేరే నాటికే భార్య గర్భవతిగా ఉన్నదని, ఆ కొడుకు తనకు పుట్టిన వాడేనని నిజాన్ని తెలుసుకొని ఆ శ్లోకం తనకు ఎంతో గొప్ప మేలు చేసిందని సంతోషించాడు. తర్వాత కోమటి దేశాంతరాల నుంచి తిరిగి వచ్చిన వార్త భారవికి తెలిసింది. ఆయన డబ్బు తీసుకొని తన శ్లోకాన్ని తాకట్టు వదిలించుకోవటానికి వచ్చాడు. ఈ శ్లోకం తాకట్టులో ఉన్న కారణంగా భారవి ఇన్ని సంవత్సరాలు తన కావ్యాన్ని ప్రచురించకుండా ఉంచాడని విని కోమటి ఆశ్చర్యపోయాడు. ఆయన భారవితో, అయ్యా, మీ నిజాయితీ అపూర్వమైనది. ప్రపంచంలో మరెవ్వరూ కూడా ఇలా మాటకు కట్టుబడి ఉంటారని నేను అనుకోను. ఇక మీ బాకీ మాట అంటారా? అది నేను ఎలాగూ తీసుకోను. మీ శ్లోకం నా భార్య ప్రాణాలను, నా కొడుకు ప్రాణాలను కాపాడింది. ఆ శ్లోకానికి విలువ కట్టడం ఎవరి తరమూ కాదు అంటూ జరిగినదంతా చెప్పాడు. కోమటి తన బాకీ సొమ్ము తీసుకోకపోగా భారవికి 116 బహుమానం కూడా ఇచ్చి సత్కరించి పంపాడు.